ఈరోజు మనము అరటి మామిడాకండి. దీన్ని నాసరాకని కూడా అంటారు. కొన్ని ప్లేస్లెస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఆకుకూర పేరు ఉంటుంది. మనమంటే దీన్ని అరటి మామిడాకు అంటాము. ఈరోజు పప్పు చేసుకుందామండి. దానికి కావాల్సింది ఫస్ట్ పప్పు కడిగి పెట్టుకున్న పప్పుని మనం కుక్కర్లో వేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి, టమోటాలు, కొంచెం ఆనియన్, వెల్లుల్లి, చింతపండు, అల్లం, ఇందులోనే వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఆకు కూడా వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్న ఆకు. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఉడికినప్పుడు పచ్చి వాసన రాకుండా ఉంటుంది. పప్పుని స్టవ్ పైన ఉంచుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత తిరగాబెత్తి పెట్టుకుంటే పప్పు అయిపోయినట్లే. 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చేస్తాయండి. ఇంకా పప్పు ఉడికితే ఉంటుంది. చూద్దాం. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఈ పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఒంటి నొప్పులు ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. ఈ అరటి మామిడి ఆకునే మనకు పునర్నవ అని కూడా అంటారు. చాలామందికి తెలియదు. పప్పు బాగా మిగిలిపోయింది. దీన్ని మనం ఈ వాటర్ని పక్కకు తీసేసి మనం పప్పు మాత్రమే ఎనుపుకుందాం. ఇలా వాటర్ సపరేట్ తీసుకున్న తర్వాత ఈ పప్పుని బాగా మెదిపేసుకోవాలండి. పప్పు మరీ నున్నగా కాకుండా కొంచెం పలకులుగా ఉంటేనే చాలా బాగుంటుంది. కిడ్నీ ప్రాబ్లం, ఒంటి నొప్పులు ఉండే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని తినండి. పప్పు చాలా మంచిది ఆరోగ్యానికి. పప్పు ఇలా ఉండాలండి. మరీ వాటర్గా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. వీటికి మనము తిరగబాత పెట్టుకుందాం. తిరగబాతకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరగబాత గింజలు, ఆనియన్, అందులోనే కరివేపాకు వేసుకుందాం. ఇందులోకి తెల్లగడ్డలండి, పుట్టు తీయకుండానే దంచి పెట్టుకొని వేసుకోండి. ఇందులోనే 2 ఒట్టి మిరపకాయలు, తాలింపు బాగా మిగిలిపోయిందండి. ఇది మనం పప్పులోకి వేసుకున్నాం. కొంచెం గిన్నెలో కూడా వేసుకున్నామండి.
పప్పు రెడీ అయిపోయిందండి. టేస్టీ అయిన పప్పు చాలా బాగుంటుంది. మనకు అన్నంలోకి బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. ఈ పప్పు దేంట్లోకైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మీరు వీక్లీ వన్స్ ఒక్కసారైనా కూడా ఈ పప్పుని టేస్ట్ చేయండి.